ఆ, ఇది ఇంకా ఆచితట్టలేదుగా. సీత, ఓ సీత, వచ్చి ఆర్తలు చెప్పేయమన్నా పని తీసుకుందాం అనుకుంటే రానే రావేందే నువ్వు? ఏ ఇది ఏడపాడైందో. మదన్న నువ్వన్న జర దొరకబట్టి కెమెరా పెట్టే దాని మీద. అయ్యో మదన్న నువ్వేందే, నీకు సుతేమన్నా అయిందా ఏంది? సీతని చూపిమంటే పండు ముసలి దాన్ని మూలిగేదాన్ని చూపిస్తున్నావు ఎట్లనో? పెద్ద మాట అన్నాడు సరాడు. ఏ ఈ కీసిపిట్ట గొంతు చూస్తే మా సీత లెక్కనే ఉంది. ఓసే సీత నువ్వే గాయే? ఏ ఆ ముసుకుది ముందుగాల. అయ్యో ఇంకోసారి అయ్యా కూర్చుంటే గునుపు బాట్లు, పండుకుంటే నిద్రే అత్తలేదు. అమ్మో చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇంకేడున్నాయి నీళ్ళు అనుకుంటా అనుకున్న వాడు ఇళ్ళకి. అయ్యి ఏడున్నవే, గురారం ఆర్తలు తప్పించుకొని తిరుగుతున్నావా ఏంది? గా గిలాసల ఏముందే, చెట్టుకలు తాగుతున్నావా ఎపిసదానా? ఇప్పుడే బిర్యానీ బువ్వ తిని గిలాసులు ఇంత కళ్ళు పూసుకొని తాగుతున్నా. నీ కండ్లకు గట్ల కనిపిస్తున్నా, అది మిడిగుడ్లదన్నా బల్లి గుడ్లు వేసుకొని. నా పానం ఎంత ఫుల్ చెల్లిపోయింది. ఇగో చూడు చేతులు చూడ అసలు పానమే లేదు. ముసల్దాన్ లెక్క మూసిగేసి నిర్ర నిలిగి వండుకున్నావు. కొద్దిగా నన్ను సిగ్గుందాయే, నేను ఇంటికాడ చెయ్యాలే ఈడ చేయన్నాయే నీ అంతది కూడా. అరే ఏమిటి దాని లెక్క గిట్ల తలిగిను? ఏం కావాలి చెప్పు. ఏం చేయాలంటవేందే? నువ్వు వచ్చి ఆర్త చదివితే నేను బువ్వకూర అండదండి కదా ఇంటికాడ. వండి ఎవరికి పెడతావు? వదినమ్మ, బుల్లెమ్మ. ఏమో వస్తుందంట వండుతుందంట. అసలు వండితే నాలుక కురుచే అనిపించలేదు. పానం మంచిగా లేకపోయినా తిట్టుడు మానది ఇదైతే. ఏడున్నవే ఇప్పుడు నువ్వు? ఏమేమవుతుందో? కరోనా గినం వచ్చిందట. కరోనా నిన్ను అడుక్కోనికి వచ్చిన కదా, వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. ఇగో వాళ్ళ ఇల్లే, వాళ్ళ సోఫానే, వాళ్ళ బిస్తర్లే, అన్ని వాళ్ళే. అయినా నువ్వు గాలింటికాడ ఎందుకున్నవే? ఇట్లనే ఇల్లు తిరుక్కుంటా మంది ఇంట్లోనే వంటవా నువ్వు? తిండి ఎక్కువే వండుకున్నా అనుకుంటాడవా? ఆటల కోసం తొవ్వెంబడి పోంగా ఇగో చలిజ్వరం పుట్టింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. అబ్బా పొదుగాల మంచిగానే ఉంటివిగా, లోటడంతా షాయి తాగుతావి. ఇప్పట్లోనే నీకేమైందే? వణుకుతాంది పెయ్యంతా, నిండా కప్పుకునేటాళ్ళకు చలి పెడుతుంది, ఉబ్బరిస్తుంది. అయ్యో ఆయన నీకు జ్వరం వచ్చుడేందే? నువ్వు యాక్షన్లు చేస్తున్నావు కదా నా ముందట. అవు అర్ధ కిలో సేపులు, అర డజన్ అరటిపళ్ళు తీసుకొని వస్తావు నువ్వు కానీ యాక్షన్ చేస్తాను. నీ ముఖం కాలిపోరు, నా ముఖం చూస్తే అర్థమైతే లేదా? నల్ల ముఖం దానా చూడు, కుడుకుడుకు గాలొస్తుంది ముగ్గులెక్కించి. ఏది నువ్వు ఎవరింట్లో ఉన్నావు కానీ పిల్లలను? నీకు నిజంగానే జ్వరం వచ్చిందా లేకపోతే నాటకాలు ఆడుతున్నావో అని నేను అడుగుతా. సుజాతక్క, ఓ సుజాతక్క. మందు గోళీలు అట్టుకొస్తా అని రోడ్డు తానికి పోయింది. ఆయన ఉత్తుగా నీళ్ళెందుకు అంటుంది అమ్మ. నీకు అంత డౌట్ కొడితే డాక్టర్ని తోడు. అమ్మో ఇది గింతగానం చెప్తుందంటే నిజంగానే ఉన్నట్టుంది. అయ్యో నిజంగానే జ్వరం వచ్చిందా? బయట ఏందున్నావో ఏందో ఆగమాగం. మన బజార్ల బండి కాడ 2 బజ్జీలు తిన్నా, ఇంకా ఈ నూడిల్స్ తిన్నా, ఇంకా కోడెర్ర ఉన్నదని ఆ లెగ్ పీసులు తిన్నా, ఇంకా లల్లకాడ నీళ్ళు తాగిన. ఇక రాంగ ఇవాళ అయితే అసలు ఏమి తినలేదే, ఏం తినలే. జీతం వచ్చింది ఒడిసదాంక పోతాం పట్టేటట్టున్నావు. లంకిడి తిండి తింటావు అంతా. ఇప్పుడు చూడు ఏమైందో. అవు నువ్వు ముల్లగట్టి పంపితే వినమాట. నాకు ఆయన ఖర్చు పెట్టుకున్నా, తిన్నా, తాగినా, నా దోస్తు గారు వచ్చిండు, వాళ్ళు ఖర్చు పెట్టిండు, వాళ్ళు తిన్నారు, తాగినా వచ్చినాం. ఆయన గవ్వి తింటే ఎందుకు వస్తుంది జ్వరము? ఈ పిసదాన వామో కరోనా వస్తుందట. ఆయన తదొచ్చిందే ఇంది నాకు. పోతారు, మొత్తం పోతారు. నీ మోకం కరోనా వస్తుంది. సగం గుబులకే మంచం పట్టినట్టున్నావు నువ్వు. అయినా గంత తిండి తిన్నాక పానం పాడగాకపోతే ఇంకేముంటదే? ఆయన నువ్వు కూరలు బువ్వలు కమ్మగా అంటుంటే అవ్వే తింటుంటే బయట నేనెందుకు తింటా?
అయినా నీకేమన్నా కూరలు పువ్వాలి అండొస్తుందా ఏం వండదు గదేదో ఏతావు చింతపండు విసికి ఆ పులుసు చేసుడు తప్ప ఇంకేమన్నా వస్తుందా నీకు ఓ పులుసు చేసుడు రాదు చక్కగా ఓ పప్పు అండు రాదు నీకేది అండు రాదు పులుసు ముఖం జ్వరం వచ్చినా కరోనా వచ్చినా నన్ను తిట్టుడైతే మానవు కదా నువ్వు. ఏమోనే అమ్మ ఈ అడ్డమైన జ్వరం నాకే వచ్చినట్టుంది. అవ్వ అగో మొత్తం మీరు పోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు కాకపోతే నా అయింది అమ్మా. ఓ గిది సత్తనయిందే. నీ అవ్వ ఇది ఆనకాలం కదా జర పైలంగా ఉండాలి, కాగబెట్టిన నీళ్ళు తాగాలి, ఇల్లు ఆకిలి నీట్గా ఉంచుకోవాలి, దోమలిగలు రాకుండా చూసుకోవాలి. అబ్బో గ్యాస్ మీద ఏమైనా పెడితేనే అయ్యో గ్యాస్ అయిపోకూడదు కదా నేను సీతే అని కూరంతా తినబెట్టేటట్టు ఉడతావు. మళ్ళీ కాగబెట్టిన నీళ్ళు తాగవాలట కాగబెట్టిన నీళ్ళు బయటే సుట్లా ముందుంటవే. అయినా నేను ఎప్పుడన్నానే జరంతా హండ్రుడు ఆలస్యమైతే కుండల మూతలు తీసుకుంటూ చూస్తావు అయిందా కాలేదని. ఇంకా నన్ను అంటున్నావా సీమ మొఖం దానా? అవ్వ సీమనే పుట్టిందో దోమనే పుట్టిందో అని అబ్బా ఈ జ్వరమో లేకపోతే కరోనా వచ్చి కాలిపోయిందో అసలే ఆ దిక్కుమల రోగం మళ్ళీ వచ్చి కాలిపోయిందటనే అబ్బా. నీ కరోనా సల్లగుండా పైలంగా అయితే ఉండు కానీ జరగా జింద తిలిస్మత వేసుకోనన్నా షాయి తాగు అన్నీ పోతాయి. అవు చెప్పమంటే తీయగా చెప్తావు మాటలన్నీ. ఏనాడన్నా గా చెల్లెని పైసలన్నా దానం చేసినావా చిప్పుడు గంట ముఖం దానా బల్లి ముఖం వేసుకొని మళ్ళీ మీకెళ్ళి మంచిగా మాట్లాడతాను. ఇంకా సుజాత అక్కనన్నా పోయింది కదా నేను మందు గోళీలు తీసుకొస్తా అని. ఏమో తీయగా ఆ గోళీలు పట్టుకొచ్చినాక వేసుకొని తిని పంట సప్పుడు ఇంకా దీని మొఖం పాడవాడ కుండలు కుండలు అండి పెట్టినా ఏం పెట్టలే అంటదుల్లా. అవు నీ ముఖానికి ఏం తెచ్చిపెట్టినాడే నాకు నల్ల ముఖం దానా. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇగో ఏమోనే సీత మంచిగా ఇలా చికెన్ అంటదాం అనుకుంటే మా సీత కోసం వచ్చి పప్పు పోన్కేసి ఇంత ఎల్లిపాయ కారం నూరుతుంది సప్పుడేగా వండుకో నువ్వైతే. గయ్యి తినే గిట్లయినా ఆయన జ్వరమేమన్నా చెప్పొస్తుందా లేకపోతే ముహూర్తం చూసుకొని వస్తుంది. ఆయన రంగరంగ చికెన్ తెస్తా అన్నావు కదా పట్టుకొని రా మసాలా రుచి దగ్గర నూరంతా ఎండిపోయింది. అగో పానం మంచిగా లేకున్నా కూడా చికెన్ తింటావా? ఏమన్నా పట్టిందా నీకేమన్నా? గట్లా అంటే నన్ను తెచ్చి లేకపోతే నా మాట సాగు అయ్యో దీనికేమో పట్టిందా ఏంది? పోయి గింత గుడ్డన్న తిప్పి పారేత్తా. సరే మనమైతే ఇంకో ముచ్చట్లకు పోదాం పాండ్రి.